నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మెథడ్ 4 అండ్ మెథడ్ 5 ఫర్ సాల్వింగ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో మెథడ్ 4 వచ్చేసి మనకు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే MdX ప్లస్ Ndy ఫామ్లో ఉంటుంది. MdX ప్లస్ Ndy ఫామ్లో ఉన్నప్పుడు ∂M/∂y మైనస్ ∂N/∂x బై n అనేది ఒక ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కానీ ఒక కాన్స్టెంట్ కానీ వచ్చిందనుకో మనకు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా వస్తుందంటే ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx ఆర్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ k(x) dx. మనకి ఈ ఫామ్లో ఉన్నప్పుడు ∂M/∂y మైనస్ ∂N/∂x అయితే చేస్తాం. అవి చేసినాక ఒకవేళ అది నాన్ ఎగ్జాక్ట్ అని తెలిసినాక ∂M/∂y మైనస్ ∂N/∂x బై n చేసినప్పుడు మనకు ఒక ఎక్స్ యొక్క ఫంక్షన్ కానీ లేకపోతే ఒక కాన్స్టెంట్ కానీ వచ్చింది అనుకోండి, మనకి ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అయితే ఈ పవర్ ఏదైతే ఇక్కడ వస్తుందో దాన్ని వేసి విత్ రెస్పెక్ట్ టు dx చేసేయాలి. అప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. సేమ్ ఇచ్చిన ఈక్వేషన్కి మల్టిప్లై చేస్తుంది, ఎగ్జాక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి మనం సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లం చూసుకుంటే సాల్వ్ 2xy dy మైనస్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ 1 dx ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చూసుకుంటే ఇక్కడ ఇదేం dx అండ్ dy. సో m అనేది మైనస్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ 1 n ఈజ్ ఈక్వల్ టు 2xy. సో ∂M/∂y చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు y వస్తే x² అనేది 0 అవుతుంది, y² అనేది 2y అవుతుంది. సో ముందర అయితే మైనస్ ఉంది, సో మైనస్ 2y ప్లస్ 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ∂N/∂x, ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం. సో x అనేది x పవర్ 1 అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే x పవర్ 1, x పవర్ n ఫార్ములా అప్లై చేస్తే x పవర్ n మైనస్ 1 బై n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే n అనేది 1 ఇంటూ x పవర్ n మైనస్ 1. 1 మైనస్ 1 ఏంటిది 0. సో 1 ఇంటూ x పవర్ 0 అంటే ఏమవుతుంది 0 అవుతుంది. సో 1 అవుతుంది. x పవర్ 0 1 ఇంటూ 1 అవుతుంది. సో 2y ఇంటూ 1 ఏమవుతుంది 2y అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది మైనస్ 2y అయింది, ఇక్కడ 2y అయింది, అంటే విచ్ ఆర్ నాట్ ఈక్వల్, అంటే ఇచ్చిన ఈక్వేషన్ అయితే నాన్ ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం ∂M/∂y మైనస్ ∂N/∂x బై n చేసుకుంటే ∂M/∂y ఏమొచ్చింది మైనస్ 2y, ∂N/∂x ఏమొచ్చింది ప్లస్ 2y, కానీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2y ఏమవుతుంది మైనస్ 4y అవుతుంది. కింద అయితే మనం n తీసుకున్నాం, n ఏముంది 2xy. సో 2xy ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4y బై 2xy. సో ఇక్కడ y అయితే క్యాన్సిల్ అయిపోతుంది, 2 1s 2 2s. సో మైనస్ 2/x అయితే మిగులుతుంది. ఇక్కడ y వేరియబుల్ అయితే లేదు. సో ఇది ఫంక్షన్ ఆఫ్ x అన్నట్టు, అంటే f(x) అన్నట్టు. సో f(x) ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) ఏమొచ్చింది మైనస్ 2/x dx. సో మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుందాం, ఈ పవర్ మైనస్ 2 బయట రాసుకుంటే మిగిలింది 1/x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏంటిది log x. సో ఈ పవర్ మైనస్ 2 log x వస్తుంది. సో లాగరిథమిక్ ఫార్ములా మీరు అప్లై చేస్తే మైనస్ ముంగల ఉన్న ఈ కాన్స్టెంట్ ఏమవుతుంది ఎక్స్ పవర్లోకి వెళ్తుంది. సో ముంగల ఉన్న మైనస్ 2 అనేది ఎక్స్ పవర్లోకి అయింది. అప్పుడు ఈ ఉన్ను లాగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, ఈ ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిందండి ఎక్స్ పవర్ మైనస్ 2. ఎక్స్ పవర్ మైనస్ 2ని మనం ఎలా రాసుకోవచ్చు 1/x² లాగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ పైన ఉంటే మైనస్ వెళ్తుంది, కిందికి వెళ్తే ప్లస్ అయిపోతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది మనకు 1/x² అయితే వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చాక ఏం చేస్తాం, దాన్ని ఈక్వేషన్ 1 తోటి అయితే మల్టిప్లై చేస్తాం మనం. సో 2xy బై x² dy మైనస్ ఇక్కడ సపరేట్గా చేసేస్తాం మల్టిప్లై. సో మైనస్ కామన్ x² బై x². సో x² బై x², నెక్స్ట్ ప్లస్ y² బై x², నెక్స్ట్ ప్లస్ 1 బై x². ఇక్కడ చూసుకుంటే మనకి ఈ x² అది క్యాన్సిల్ అయిపోతుంది అంతే. ఈ టర్మ్లో అయితే x² ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్స్కి ఇక్కడ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటిది 2y/x dy మైనస్ ఆఫ్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మిగిలింది 1 ప్లస్ y² బై x² ప్లస్ 1/x² dx ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ m1 ఏమవుతుంది, ఇదంతా m1 అవుతుంది, ఇదంతా n1 అవుతుంది. సో ∂M1/∂y విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇక్కడ కూడా y టర్మ్ లేదు కాబట్టి ఇదైతే 0 అయిపోతుంది. సో 1/x² అనేది కాన్స్టెంట్. సో 1/x² అనేది ముందే రాసి పెట్టుకున్నాం అనుకోండి. y²కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 2y అవుతుంది. సో ఇక్కడ మైనస్ అయితే ముందలు ఉంది. సో మైనస్ 2y/x² వస్తుంది డిఫరెన్షియేషన్.
dn1/x ఏమవుతుంది, ఇక్కడైతే ఇలా ఉంది. సో 2y అనేది కాన్స్టెంట్. సో 2y అనేది రాసుకున్నాం. కింద x⁻1 అవుతుంది. ఇది పైకి తీసుకెళ్తే x⁻−1 అవుతుంది. సో x⁻−1కి ఫార్ములా అప్లై చేస్తే మనకు -1/x² వస్తుంది. డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే సో -2y/x² అనేది వచ్చింది. సో ఇప్పుడైతే m1/y n1/x అయితే ఈక్వల్ అనేది, అంటే విచ్ స్టేట్ దట్ ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ అన్నట్టు. ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ అయిపోయింది. సో దీనికి జనరల్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n నాట్ ఇన్వాల్వింగ్ x dy = 0. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ m టర్మ్ అయితే ఇది మొత్తం వచ్చేసింది మనకు చూసుకుంటే -1 + y² + 1/x² dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ ఇన్వాల్వింగ్ x. సో ఇక్కడ చూసుకుంటే nలో 2y/x సింగిల్ టర్మే ఉంది, ఆ టర్మ్లో కూడా x ఉంది. సో ఏ టర్మ్స్ లేవు కాబట్టి మనం 0 dy అని రాసుకుంటాం. సో 0 dy ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, 0 అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, కానీ ఇక్కడనైతే x అయితే లేదు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది, కాన్స్టెంట్ ఇంటూ x అవుతుంది. సో -x అయింది, -x అయింది ప్లస్ y², ఇక్కడైతే x² ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻n ఏమవుతుంది, x⁻n+1/n+1 అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే x² ఉంది. x² అంటే సో x² అనేది కింద ఉంది, పైకి వెళ్తే -2 అవుతుంది. సో x⁻−2 అంటే -2 + 1/-2 + 1 ఏమవుతుంది, x⁻−1/-1 అంటే x కింద తెచ్చుకుంటే -1/x అవుతుంది. సో ఇక్కడ అందుకే y²/x వచ్చింది. ఈ y² అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందే రాసుకున్నాం. 1/x² ఏమైంది, -1/x అంటే ఇక్కడ -1/x రాసుకున్నాం. ఈ మైనస్ ఇక్కడ వచ్చిన మైనస్ అనేది అయితే ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే 1/x², సేమ్ ఇదే ఫార్ములా అప్లై 1/x అనేది వస్తుంది. సో ఇక్కడ ఉన్న మైనస్ ఈ ఇంటిగ్రేషన్ చేశాక వచ్చిన మైనస్ అనేది అయితే ప్లస్ అవుతుంది, = C. ఇది మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇది కూడా సేమ్ మెథడ్ 4 లాగానే ఉంటుంది, కానీ ఏంటంటే మనం కింద mతో డివైడ్ చేస్తాం, n/x ఫస్ట్ అవుతుంది, -m/y వస్తుంది. ఇక్కడ మీరు పాత మెథడ్ 4 చూసుకుంటే ఇక్కడ m టర్మ్ ఫస్ట్ వస్తుంది, కింద nతో డివైడ్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే n టర్మ్ వస్తుంది, కింద mతో డివైడ్ చేస్తాం. ఇది ఒకటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లైక్ ఇక్కడ రైట్ సైడ్ అయితే ఫంక్షన్ ఆఫ్ y వస్తుంది, అంటే x వేరియబుల్స్ ఉండవు మనకు వచ్చిన దాంట్లో, ఓన్లీ y వేరియబుల్స్ లేకపోతే కాన్స్టెంట్ ఏదో ఒకటి ఉంటుంది. సో దీని ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. సాల్వ్ y × xy + e⁻x dx -e⁻x dy = 0. ఇక్కడ m చూసుకుంటే y × xy అంటే xy² అవుతుంది, ప్లస్ y × e⁻x n చూసుకుంటే -e⁻x ఉంది. సో m/y ఏమవుతుంది, రెస్పెక్ట్ టు y వేసినాం కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ y² ఏమవుతుంది, 2y అవుతుంది. సో 2xy ప్లస్ e⁻x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, e⁻x ఉంటుంది. సో e⁻x m/x ఏమవుతుంది, ఇది ఇక్కడ e⁻x ఉంది, e⁻x అయితే e⁻x అలాగే ఉంటుంది. సో మైనస్ అనేది మైనస్. సో ఇవి రెండు అయితే మనకు ఈక్వల్ లేవు, అంటే ఏంటిది అన్నట్టు ఈక్వేషన్ 1 అనేది నాన్ ఎగ్జాక్ట్ అన్నట్టు. నెక్స్ట్ నాన్ ఎగ్జాక్ట్ అయితే మనం ఇది చెక్ చేద్దాం. n/x - m/y/m ఏమవుతుంది, n/x ఏమొచ్చింది, -e⁻x. నెక్స్ట్ m/y చూసుకుంటే ఇది ఇంటూ మైనస్ అయితే ఇంటూ చేయాలి, దీనికి -2xy - e⁻x వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఈ -2xy రాసుకుంటే ఈ e⁻x అయితే ప్లస్ అయిపోతుంది. సో -2 × e⁻x, ఇక్కడ -2 అనేది కామన్ తీస్తే -2xy + e⁻x, ఇందులో కూడా ఒక y కామన్ తీస్తే y × xy + e⁻x అవుతుంది. సో ఇక్కడ ఈ xy e⁻x అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటిది, -2/y. ఇక్కడ ఏముంది, ఓన్లీ y మాత్రమే ఉన్న వేరియబుల్, x వేరియబుల్స్ అయితే లేవు. సో దీన్ని ఫంక్షన్ ఆఫ్ y అని అనుకోవచ్చు. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, e⁻∫ ఆఫ్ f(y) dy e⁻∫ ఆఫ్ f(y) ఏమొచ్చింది, -2/y dy వచ్చింది, e⁻−2 అయితే కాన్స్టెంట్. సో రాసేసుకుందాం. మిగిలింది ఏంటిది, 1/y మిగులుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y log y అవుతుంది. సో -2 log y అవుతుంది, ఇక్కడ ఉన్న -2ని మనం వైకి పవర్లోకి తీసుకువెళ్తాం. ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, m log n అయితే log n పవర్ m అనేది ఒక ఫార్ములా ఉంటుంది.
ముంగట ఉన్న దాన్ని ది పవర్లోకి తీసుకెళ్తాం అన్నట్టు. నెక్స్ట్ ఈను లాగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఎక్స్పోనెన్షియల్ లాగరిథమిక్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటిది y పవర్ -2. y పవర్ -2 ఎలా రాయొచ్చు 1/y² అని రాయొచ్చు. సో మనకైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/y² వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఈక్వేషన్ 1 తోటి మల్టిప్లై చేస్తాం. ఈక్వేషన్ 1 అంటే ఏంటిది m dx ప్లస్ n dy అన్నట్టు. సో m టర్మ్స్ అయితే మనం y² తోటి 1/y² తోటి మల్టిప్లై చేస్తాం. సో xy²/y² ప్లస్ e⁻xy/y² dx మైనస్ ఇక్కడ n టర్మ్ ఏముంది మైనస్ e⁻x/y² dy = 0. సో ఇక్కడ చూసుకుంటే y² అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న వైకి ఇక్కడ సింగిల్ వై అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటిది ఇక్కడైతే x మిగులుతుంది ప్లస్ ఇక్కడ e⁻x/y మిగులుతుంది dx మైనస్ ఇక్కడైతే ఇది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి e⁻x/y² dy = 0. సో ఇదైతే ఈక్వేషన్ 2. సో ఇక్కడ m1 చూసుకుంటే ఇది అవుతుంది, n1 చూసుకుంటే ఇది అవుతుంది. సో m1/y ఏమవుతుంది ఇక్కడ y టర్మ్ లేదు కాబట్టి ఇది అనేది డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. మైనస్ ఆఫ్ ఇక్కడ y1/y1 ఉంది, సేమ్ వైని పైకి తెచ్చుకుంటే y⁻−1 అవుతుంది. సో దీన్ని డిఫరెన్స్ చేస్తే -1/y² వస్తుంది. సో -1/y² వచ్చింది. e⁻x అయితే e⁻x అలాగే ఉంది. సో మనకు వచ్చిందంటే -e⁻x/y². నెక్స్ట్ n1/x చూసుకుంటే విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కాబట్టి -1/y² అనేది కాన్స్టెంట్. సో -1/y² అయితే రాసుకున్నాం. e⁻x యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది e⁻x అవుతుంది. సో ఈ మైనస్ ఆఫ్ e⁻x/y² అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే m1/y n1/x అయితే ఈక్వల్ అయింది, విచ్ మీన్స్ దట్ ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అన్నట్టు. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఎట్లా వస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n నాట్ ఇన్వాల్వింగ్ x dy = c. సో ఇక్కడ m1 ఏమైంది మనకు, సో ఇక్కడ m1 చూసుకుంటే x ప్లస్ e⁻x/y dx ప్లస్ టర్మ్స్ ఆఫ్ n. ఇక్కడ n టర్మ్స్ చూసుకుంటే సింగిల్ టర్మ్ ఉంది, అందులో కూడా e⁻x అంటే x అనే ప్రజెంట్ అయింది. సో ఇదైతే మనం తీసుకోం, మిగిలిన ఏంటి 0 dy = c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏమవుతుంది x²/2 అవుతుంది, అంటే x⁻n ఫార్ములా అప్లై చేస్తే x⁻n+1/n+1 అనేది వస్తుంది, అంటే x²/2 అవుతుంది. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x ఏమవుతుంది e⁻x ఉంటుంది. సో ఈ 1/y అనేది కాన్స్టెంట్. సో e⁻x/y వస్తుంది మనకు ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ 0 అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ రాసుకోలేదు. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి x²/2 ప్లస్ e⁻x/y = c. సో ఈ టూ మెథడ్స్ అయితే సిమిలర్గా ఉంటాయి. జస్ట్ ఇక్కడ మనకు m ఫస్ట్ వస్తుంది, కింద n వస్తుంది. నెక్స్ట్ మెథడ్ 4లో అది, మెథడ్ 5లో అయితే n ఫస్ట్ వస్తుంది, కింద m వస్తుంది, అంతే. ఇవి రెండే చేంజ్ అవుతాయి. సో రైట్ సైడ్లో f(y) ఒకసారి వస్తుంది, f(x) ఒకసారి వస్తుంది. ఇది మీరు చూసుకుంటే రెండు సిమిలర్గానే ఉంటాయి, ఒకటి నేర్చుకున్నా రెండు నేర్చుకున్నట్టు ఈక్వల్.